ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ సోమవారాల్లో ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తాము. ఆ అభిషేకం చేసిన తర్వాత ఆకులతో కనుక మనము పూజ చేశాము అనంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, చక్కని ఆరోగ్యము మన సొంతం అవుతుంది అనంటే ఏం ఆకులతో పూజ చేస్తే మంచిది కలిసి వస్తుంది అనంటే జమ్మి చెట్టు ఆకులు 108 ఆకులు జమ్మి చెట్టు ఆకులు అనేవి తీసుకొని ఆ జమ్మి ఆకులతోటి ఆ పరమేశ్వరుడికి చక్కగా సమర్పించటము. దీనివల్ల ఏమిటి, ఎవరు చేస్తే ఇంకా మంచిది అనంటే శనిగ్రహ బాధలు గనక ఉంటే అంటే శనిగ్రహ బాధలు అనే పడుతున్నటువంటి వారు కంపల్సరీ చేయాలి. ఏలినాటి శని కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, వీటితో బాధపడుతున్న వాళ్ళు, అలాగే చక్కని ఆరోగ్యం పొందటానికి, ఒకవేళ శనిగ్రహ బాధలు శని అనేది జాతకరీత్యా లేకపోయినా మంచి ఆరోగ్యం పొందటానికి కూడా ఈ జమ్మి చెట్టు ఆకులతోటి గనక ఒక 108 సార్లు 108 ఆకులు తీసుకొని గనక ఆ పరమేశ్వరుడికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ సమర్పించటం వలన, లేదా మహామృత్యుంజయ మంత్రం అది చదువుతూ అయినా సరే సమర్పించటం వలన అష్టైశ్వర్యాలు అలాగే చక్కని ఆరోగ్యం పొందుతారు. ప్రధానంగా అందరికీ కూడా ముందు చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్. శనిగ్రహ పీడలు తొలగిపోతే యథార్థంగా చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సజావుగా సాగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏమైనా సమస్యలని ఉంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు.